కొంతమంది నీ ఛానల్ పని అయిపోయింది, నీ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది, ఇంకా యూట్యూబ్ నుంచి రిటైర్ అయిపోయి. నా లైఫ్లో నాకు రెండు పెద్ద డ్రీమ్స్ ఉన్నాయన్నమాట. ఒకటి, అప్పటి నుంచి నాలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి బాగా డ్రాప్ అయిపోయాయి. ఇది క్రాంతి వ్లాగర్ 2.0. ఇది జస్ట్ కంబ్యాకే కాదు, ఒక పర్పస్తో చేస్తున్న రీస్టార్ట్. ఒక టాప్ యూట్యూబర్ ఉంటాడు, 90% వీడియోస్ జియో పాలిటిక్స్ మీద ఉంటాయి. ప్రజెంట్ మన దేశంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, కానీ ఆ స్పీచ్ ఇచ్చిన తర్వాతే ఫ్రీడమ్ లేకుండా పోయింది. అక్కడ నేను వినాయకుడి గురించి గొప్పగా చెప్పానా లేకపోతే కించపరిచానా? కులం మతం పేరుతో నాశనం చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు సొసైటీకి చాలా అంటే చాలా డేంజరస్. జనాల్లో యూనిటీ పెరిగితే కంట్రోల్ పోతుంది. కుండల మీద చేసుకొని చెప్పండి, అవునా కదా? పేటీఎంలు, జెండా కూలీలు ఇవన్నీ ఏంటి? యాంటీ హిందూ అని ప్రూవ్ చేయడానికి వాళ్ళు చెప్పే లాజిక్స్ ఏంటి తెలుసా? ట్రూ ఇండియన్ అంటే గవర్నమెంట్కి భజన చేయటం కాదు. చెగువేరా బొలీవియాలోని మౌంటైన్స్లో దాక్కున్నప్పుడు బొలీవియన్ ఆర్మీ చెగువేరాని పట్టుకుంది. అతని లొకేషన్ని ఒక గొర్రెల కాపరి బొలీవియన్ ఆర్మీకి లీక్ చేశాడు అనే ఒక స్టోరీ ఒకటి ఉందన్నమాట. సో ఒక సోల్జర్ ఆ షెపర్డ్ని అడిగాడంట, చెగువేరా నీ కోసం, నీ హక్కుల కోసం తన లైఫ్ అంతా పోరాటం చేశాడు కదా, అలాంటి వ్యక్తికి ఎలా ద్రోహం చేసావని. దానికి ఆ షెపర్డ్ ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? చెగువేరా శత్రువులతో యుద్ధం చేసేటప్పుడు నా గొర్రెలు భయభ్రాంతులకి గురయ్యాయి, అందుకే అతని లొకేషన్ని లీక్ చేశాను అని చెప్పాడంట. జనాలు పెద్ద పెద్ద ఆదర్శాలు, సామూహిక మంచి కంటే తమ ఓన్ కంఫర్ట్స్ అండ్ సేఫ్టీని స్వార్థంగా ఎలా ఎంచుకుంటారో చెప్పడానికి ఈ స్టోరీ చెప్తూ ఉంటారు. అఫ్ కోర్స్ ఈ స్టోరీకి స్ట్రాంగ్ హిస్టారికల్ ఎవిడెన్స్ లేదు, బట్ సిమిలర్ రియల్ స్టోరీ ఒకప్పుడు ఈజిప్ట్లో లేట్ 17th centuryలో జరిగిందనమాట. మహమ్మద్ కరీం అని ఈజిప్ట్ కమాండర్ ఉన్నాడు. అతను నెపోలియన్ బోనపార్టే మిలిటరీతో ఫైట్ చేసిన ఆర్మీకి న్యాయకత్వం వహించాడు. అతన్ని నెపోలియన్ ఆర్మీ పట్టుకున్న తర్వాత కోర్టు అతనికి మరణ శిక్ష వేసింది. బట్ నెపోలియన్ కరీంని పిలిచి, తన దేశం కోసం ధైర్యంగా పోరాడిన వీరుణ్ణి చంపడం నాకు ఇష్టం లేదు, ఒక హీరోని చంపిన వ్యక్తిగా చరిత్ర నన్ను గుర్తుపెట్టుకోకూడదు, నా ఆర్మీకి జరిగిన నష్టానికి గాను 10,000 గోల్డ్ కాయిన్స్ ఇవ్వు, నిన్ను వదిలేస్తా అంటాడు. దానికి మహమ్మద్ కరీం నవ్వి, నా దగ్గర అంత డబ్బు లేదు, కానీ ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు నాకు 1,00,000 గోల్డ్ కాయిన్స్ కంటే ఎక్కువ రుణపడి ఉన్నారు అని చెప్తాడనమాట. సరే అని నెపోలియన్ అతన్ని మార్కెట్కి పంపుతాడు. కరీంకి మొత్తం సంఖ్యలు వేసి ఉంటాయి, చుట్టూ సోల్జర్స్ ఉంటారు. దేశ ప్రజల కోసం నా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడాను కదా, తప్పకుండా నాకు హెల్ప్ చేస్తారు అని మార్కెట్కి వెళ్తాడు. కానీ ఒక్క మర్చెంట్ కూడా రెస్పాండ్ అవడు. హెల్ప్ చేయకపోగా అలెగ్జాండ్రియాలో జరిగిన విధ్వంసానికి, వాళ్ళకు వచ్చిన క్రైసిస్కి అతనే కారణం అని నిందిస్తారు. మహమ్మద్ కరీం గుండె పగిలిపోతుంది. తిరిగి నెపోలియన్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు నెపోలియన్ ఏమంటాడు తెలుసా? నేను ఇప్పుడు నిన్ను చంపుతుంది నువ్వు నాకు వ్యతిరేకంగా ఫైట్ చేసావు అని కాదు, స్వాతంత్రం కంటే బిజినెస్ ముఖ్యం అనుకున్న ఇలాంటి దుర్మార్గుల కోసం నీ జీవితాన్ని త్యాగం చేసావు, అందుకు నేను చంపుతున్నాను అని చెప్తాడు. చివరికి కరీం ఒక మాట అంటాడు, హీ హూ ఫైట్స్ ఫర్ అన్ ఇగ్నోరెంట్ పీపుల్ ఈజ్ లైక్ వన్ హూ ఇమ్యులేట్ హిమ్సెల్ఫ్ బై ఫైర్ టు లైట్ ద వే ఫర్ ద బ్లైండ్. అంటే అజ్ఞానుల కోసం పోరాడేవాడు గుడ్డి వాళ్ళకి మార్గం చూపించడానికి నిప్పు పెట్టుకుని ఆత్మాహుతి చేసుకున్న వాడి లాంటి వాడు అని. అంటే కళ్ళు లేని వాళ్ళకి దారి చూపించడానికి తనని తాను కాల్చుకొని వెలుగు చూపిస్తే ఏం యూజ్ ఉంటుంది చెప్పండి? ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. లాస్ట్ 1.5 months నుండి నేను వీడియో సరిగ్గా అప్లోడ్ చేయలేదు. ఛానల్ రీచ్ కూడా కొంచెం డౌన్ అయింది. కొంతమంది నీ ఛానల్ పని అయిపోయింది, నీ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది, ఇంకా యూట్యూబ్ నుంచి రిటైర్ అయిపో, నీకు వ్యూస్ రావట్లేదు, ఏదో ఒక జాబ్ చూసుకో, ఇలా రకరకాల కామెంట్స్ చేశారు. బట్ నా ఛానల్కి ఏమీ కాలేదు. నేను జస్ట్ కొంతకాలం బ్రేక్ తీసుకున్నాను. అప్లోడ్ చేసిన వీడియోస్ కూడా ఇర్రెలవెంట్ బ్యాకప్ వీడియోస్ అండ్ ట్రెండింగ్ టాపిక్స్ కూడా బాగా లేట్గా అప్లోడ్ చేశాను అనమాట. ఛానల్ యాక్టివ్గా ఉండాలి అని ఆ వీడియోస్ అప్లోడ్ చేశాను. సో ఆబ్వియస్గా ఛానల్ రీచ్ అనేది కొంచెం డౌన్ అవుతుంది. నా ఛానల్కి ఏం కాలేదు. నా లైఫ్లో నాకు రెండు పెద్ద డ్రీమ్స్ ఉన్నాయన్నమాట. ఒకటి, నా డ్రీమ్ హౌస్ కట్టుకోవాలని, అండ్ ఇంకోటి ఈజిప్ట్ పిరమిడ్ ముందు నుంచొని ఒక ఫోటో దిగాలని. ఆ రెండిట్లో బాగా కష్టమైన డ్రీమ్ని జస్ట్ 33 yearsకే అచీవ్ చేశాను. ఎస్, నా డ్రీమ్ హౌస్ గోల్ని ఫుల్ఫిల్ చేసుకున్నాను. యాక్చువల్లీ మొత్తం బిల్డర్కి ఇచ్చాను, బట్ లాస్ట్లో కొన్ని ఇష్యూస్ వల్ల ఫైనల్ ఫేజ్ నేనే దగ్గరుండి చేయించుకోవాల్సి వచ్చిందనమాట. ఆ బిజీ వల్ల యూట్యూబ్లో కొంచెం యాక్టివ్గా లేను. లాస్ట్ 6 months నుంచి నేను ఒక్క హాలిడే కూడా తీసుకోలేదు. కంటిన్యూస్గా వర్క్ చేస్తూనే ఉన్నాను. డే అంతా కన్స్ట్రక్షన్ వర్క్, మిడ్ నైట్ వీడియోస్, యూట్యూబ్ కోర్స్ వర్క్ రసంగా ఆరిపోయిందనమాట. జస్ట్ ఇమాజిన్, ఒక్క హాలిడే కూడా లేకుండా 6 months వితౌట్ బ్రేక్ వర్క్ చేయడం అంటే మామూలు విషయం కాదు. బట్ మన డ్రీమ్ని అచీవ్ చేయాలంటే కొన్ని సాక్రిఫైస్లు ఖచ్చితంగా చేయాలి. October 19 తర్వాత ఒక 2 days బాగా నిద్రపోయాను అనమాట. దానికి ముందంతా హార్డ్లీ ఒక 5 hours స్లీప్ అంతే. అది కూడా ఈ టెన్షన్స్ వల్ల సరిగ్గా నిద్ర పట్టేది కాదు. ఎనీవే, నా గోల్ అయితే రీచ్ అయ్యాను. అఫ్ కోర్స్ లాస్ట్ 1 year నుంచి కూడా నా వీడియోస్ అప్ టు మార్క్ లేవు. చాలామంది కూడా కామెంట్ చేశారు,
బ్రో ఇంతకు ముందు ఉన్నట్లు నీ వీడియోస్ లేవని నేను కూడా వాళ్ళతో అగ్రీ చేస్తాను. మీలో చాలామందికి ఆల్రెడీ తెలుసు 1 year బ్యాక్ మా మమ్మీ చనిపోయారని. మదర్ని కోల్పోవడం కంటే మోస్ట్ పెయిన్ఫుల్ థింగ్ ఏముంటుంది చెప్పండి. అప్పటి నుంచి నాలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి బాగా డ్రాప్ అయిపోయాయి. యూట్యూబ్ మీద సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. ఏదో ఒక రకమైన డీమోటివేషన్ వచ్చేసింది అనమాట నాలో. ఈవెన్ నేను అప్పుడు పెట్టిన వీడియోలో కూడా చెప్పాను, నేను కోలుకోవడానికి మంత్స్ ఆర్ ఇయర్స్ పట్టొచ్చని. ఇంతకు ముందున్న ఎనర్జీతో నేను వీడియోస్ చేయలేకపోవచ్చు. ఈ షాప్ నుంచి కోలుకోవడానికి కొన్ని నెలలు పట్టొచ్చు లేదా సంవత్సరాలు కూడా పట్టొచ్చు. బట్ ఐ ట్రై మై బెస్ట్. ఆ పెయిన్ వల్ల నేను సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను అనమాట. అదే గత 1 yearగా నా వీడియోస్లో కూడా రిఫ్లెక్ట్ అయింది. ఫ్రాంక్గా చెప్పాలంటే లాస్ట్ 1 year నుంచి నేను వీడియోస్ ఓన్లీ నా సర్వైవల్ కోసమే పెట్టాను. ప్యాషన్తో ఫుల్ హార్ట్ పెట్టి చేయలేదు. వీడియోస్ చేస్తున్నా కానీ ఫీల్ అయ్యి చేయట్లేదు అనమాట. యాక్చువల్ క్రాంతి వ్లాగర్ అది కాదు. బట్ నౌ ఐ డిసైడెడ్ టు మూవ్ ఆన్. గట్టి కంబ్యాక్ ఇద్దామని డిసైడ్ అయ్యాను. అది కూడా ఇంకా బోల్డ్గా ఇష్యూస్ మీద ఇంకా గట్టిగా వాయిస్ రైజ్ చేద్దామని డిసైడ్ అయ్యాను. ఇది క్రాంతి వ్లాగర్ 2.0. ఇప్పటి నుంచి నా ప్రతి వీడియో మీ లైఫ్లో ఒక వాల్యూని యాడ్ చేస్తుంది. మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తాయి, మీకు హెల్ప్ అవుతాయి, మిమ్మల్ని ఆలోచింపజేస్తాయి. ఐ వాంట్ టు క్రియేట్ వీడియోస్ దట్ మ్యాటర్, నాట్ జస్ట్ ఫర్ వ్యూస్ బట్ ఫర్ ఇంపాక్ట్. క్రాంతి వ్లాగర్ 2.0 రీబ్రాండ్ కాదు, ఇది రీబర్త్. మోర్ ఫోకస్డ్, మోర్ గ్రౌండెడ్, మోర్ కనెక్టెడ్ టు యూ. ఇది జస్ట్ కంబ్యాకే కాదు, ఒక పర్పస్తో చేస్తున్న రీస్టార్ట్. నాలో పోయిన స్పార్క్ని తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం. ఈ జర్నీలో మీరు కూడా పార్ట్ అవ్వచ్చు. ఇన్ కేస్ మీరు నాతో కలిసి వర్క్ చేయాలి, సొసైటీకి మీ ఐడియాస్ కూడా చేరాలి అనుకుంటే స్క్రిప్ట్ రైటర్స్ అండ్ వీడియో ఎడిటర్స్ 2 రోల్స్కి నాకు న్యూ రిక్వైర్మెంట్ ఉంది. మీరు జనాల్ని కదిలించే స్టోరీస్ చెప్పగల రైటర్స్ అయినా, ఎమోషన్స్ని విజువల్స్లోకి మార్చే సత్తా ఉన్న ఎడిటర్స్ అయినా, ఇదే మీకు మంచి అవకాశం. రండి, సొసైటీకి ఉపయోగపడే కంటెంట్ని క్రియేట్ చేద్దాం. మీ రెజ్యూమ్ అండ్ పోర్ట్ఫోలియోస్ని స్క్రీన్ మీద కనిపిస్తున్న మా మెయిల్ ఐడికి పంపించండి. అఫ్ కోర్స్ మంచి శాలరీ ఉంటుంది విత్ ఫ్రీ అకామిడేషన్. ప్రజెంట్ చాలా మంది యూట్యూబర్స్ వ్యూస్ పెంచుకోవడానికి ఒక కొత్త దారిని ఎంచుకున్నారు. జనాల్లో ఉన్న దేశభక్తిని క్యాష్ చేసుకుంటున్నారు. రియల్ ఇష్యూస్ గురించి వాయిస్ రైజ్ చేయకుండా జియో పాలిటిక్స్ మీద వీడియో చేయాలి, దాంట్లో ఇండియాని తోపులాగా చూపించాలి, ఇండియా లేకపోతే ఈ ప్రపంచం లేదు అన్నట్లు పోర్ట్రే చేయాలి, పాకిస్తాన్, చైనా లాంటి దేశాలని రీసౌండ్లో తిట్టాలి. అప్పుడే వీడియోస్కి వ్యూస్ బాగా వస్తాయి, దేశభక్తుల్లాగా బిల్డప్ కూడా ఇవ్వచ్చు. ఒక టాప్ యూట్యూబర్ ఉంటాడు, 90% వీడియోస్ జియో పాలిటిక్స్ మీద ఉంటాయి. ఇండియానే కీ ప్లేయర్ అన్నట్లు పోర్ట్రే చేసి కొంతమంది యూత్ అండ్ అంకుల్స్ ఈగోని సాటిస్ఫై చేస్తారనమాట. ఇండియాలో జరిగే ఇష్యూస్ గురించి అస్సలు క్వశ్చన్ చేయరు. ఇన్ కేస్ నాలాంటి వాళ్ళు ఎవరైనా రియల్ ఇష్యూస్ని రైజ్ చేస్తే వాళ్ళని యాంటీ హిందూ, యాంటీ నేషనల్ అని ముద్ర వేస్తారు. తప్పుని తప్పు అని నువ్వు చెప్పట్లేదంటే నువ్వు బానిసత్వానికి ఆఖరి స్టేజ్లో ఉన్నావని చేగువేరా అన్నాడు. ఈరోజు మన దేశంలో సిచ్యువేషన్ ఎలా ఉంది? జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎవరైనా వాయిస్ రైజ్ చేస్తే వాళ్ళు పాకిస్తానీలు, పంజాబ్లో ఫార్మర్స్ ప్రొటెస్ట్ జరిగితే వాళ్ళు ఖాళిస్తానీలు, నార్త్ ఈస్ట్ స్టేట్లో ఏమైనా ప్రొటెస్టులు జరిగితే అవి చైనాకి దగ్గరలో ఉంటాయి కాబట్టి అవి చైనా ఇన్ఫ్లుయెన్స్డ్ ప్రొటెస్టులు. కేరళలో అయితే ఐసీస్, వెస్ట్ బెంగాల్ అయితే బంగ్లాదేశీలు. ఎక్కడ ప్రొటెస్ట్ జరిగినా దాంట్లో గవర్నమెంట్ మిస్టేక్ ఏమీ ఉండదు, అంతా బయట దేశాల్లో వాళ్ళు ప్లాన్ చేసినవే అన్నట్లు ఒక నరేటివ్ని తీసుకొస్తారనమాట. ఇంకా మన నేషనల్ మీడియా ఉంది కదా, ఈ ప్రాపగండా నిజం అని జనాల మీద రుద్దటానికి 24/7 కష్టపడుతూ ఉంటారు. ప్రజెంట్ సిచ్యువేషన్ అలానే ఉంది. ఎవడు ఇష్యూస్ మీద వాయిస్ రైజ్ చేసినా వాడిని యాంటీ హిందూ, యాంటీ నేషనల్, పాకిస్తానీ, చైనా ఏజెంట్ ఇలా రకరకాల పేర్లు పెట్టేస్తున్నారు. ప్రజెంట్ మన దేశంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, కానీ ఆ స్పీచ్ ఇచ్చిన తర్వాతే ఫ్రీడమ్ లేకుండా పోయింది. స్కామ్స్ బయట పెట్టిన ఇండిపెండెంట్ జర్నలిస్టులు కొంతమంది హత్యకు గురైన న్యూస్లు మనం చాలా చూసాం. వీఆర్ ఇన్ టఫ్ టైమ్స్. ఈ టఫ్ టైమ్స్లో వాయిస్ రైజ్ చేయాలంటే మీ సపోర్ట్ తప్పకుండా కావాలి. ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఎక్కువ కావాలి. మీకు ఒక వీడియో చూపిస్తాను చూడండి. దేవుడైనా కానీ దారి ఇవ్వమని అడిగిన వాళ్ళని కడుపులో పడమని చెప్తారా? ఏ దేవుడైనా పొడవమని చెప్తాడా అనే క్లిప్ ఒకటి కట్ చేసి చూడండి వీడికి హిందూస్ అంటే హేట్రెడ్ ఉంది అని చెప్పేశాడు. ఆ ఫుల్ వీడియో చూడని వాళ్ళు కొంతమంది అయినా నిజం అని అనుకుంటారా లేదా? అందులో బాగా బ్రెయిన్ వాష్ అయ్యి హేట్రెడ్తో ఉన్న వాళ్ళు గుడ్డిగా నమ్మేస్తారు. ఇప్పుడు ఆ క్లిప్కి కంటిన్యూషన్ చూపిస్తాను చూడండి. ఏ దేవుడైనా కానీ దారి ఇవ్వమని అడిగిన వాళ్ళని కడుపులో పడవమని చెప్తారా? అడ్డంకుల్ని తొలగించే వినాయకుడు అసలే చెప్పడు. అడ్డంకుల్ని తొలగించే వినాయకుడు అస్సలే చెప్పరు అని చెప్పా. అక్కడ నేను వినాయకుడి గురించి గొప్పగా చెప్పానా లేకపోతే కించపరిచానా? ఎల్కేజీ పిల్లాడికి కూడా అర్థమైపోతుంది నేను మంచిగా చెప్పానని. ఏ దేవుడు అలా చెప్పడు అని దాని అర్థం. కానీ వాడు నైస్గా ఒక క్లిప్ కట్ చేసి వీడికి హిందూస్ మీద ద్వేషం అని చెప్తున్నాడు. మీకు అక్కడ హిందూయిజం గురించి బ్యాడ్గా చెప్పినట్లు ఏమైనా అనిపించిందా? కావాలంటే ఫుల్ వీడియో కూడా ఉంది చూడండి. ఈ బ్యాచ్ అంతా అంతే అనమాట. మంచిగా ఉన్న యూత్ని కులం మతం పేరుతో నాశనం
నాశనం చేస్తున్నారు. చాలామంది బ్రెయిన్ వాష్డ్ యూత్ ఇలాంటి వాళ్ళు చెప్పేవి నిజమని గుడ్డిగా నమ్మేస్తున్నారు. కావాలంటే వాడి కామెంట్ చూపిస్తాను చూడండి. కరూర్ స్టాంపేడ్లో నేను విజయ్ది ఏం తప్పు లేదు అని చెప్పాను కామెంట్ చేశాడు. ఇన్ఫ్యాక్ట్ ఆ వీడియోలో విజయ్ది తప్పే అని క్లియర్గా చెప్పా. అరే ఫుల్ వీడియో చూడరా నీకే అర్థమవుతుంది అని రిప్లై ఇచ్చా. దానికి వాడు రిప్లై చూడండి, నీ వ్యూస్ కోసం ఫుల్ వీడియో చూడంటావు, చూస్తే ఏముండదు బొచ్చు, విజయ్కి సపోర్ట్ చేసి ఉంటావు అంతే కదా. అంటే వాళ్ళు వీడియో చూసి నిజమా కాదా అని డిసైడ్ చేసుకోరు, వేరే వాళ్ళు చెప్పింది గుడ్డిగా నమ్మేసి హేటెడ్ పెంచుకుంటారు. ఇలాంటి వాళ్ళు సొసైటీకి చాలా అంటే చాలా డేంజరస్. ఇలాంటి హేట్ మాంగర్స్ చేతిలో పడి యూత్ పాడవకుండా చూడటం మన బాధ్యత. జస్ట్ నా బాధ్యత మాత్రమే కాదు, ఇలాంటి బ్రెయిన్ వాష్డ్ యూత్ ప్రెజెంట్ తక్కువ మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎక్కువ అవ్వకుండా వాళ్ళకి రియల్ ఫ్యాక్ట్స్ తెలిసేలా చేయటం మన రెస్పాన్సిబిలిటీ. మీ నుండి కూడా ఒక చిన్న హెల్ప్ కావాలి. ఇన్ కేస్ ఎవరైనా మన వీడియోస్ని కానీ వేరే వాళ్ళ వీడియోస్ని కానీ కట్ చేసి వాళ్ళ ప్రాపగండాకి యూజ్ చేసుకుంటే మనకెందుకులే అని లైట్ తీసుకోకుండా వాళ్ళకి రియల్ ఫ్యాక్ట్ చెప్పడానికి ట్రై చేయండి. దానివల్ల కనీసం ఒక్కడైనా ఈ హేట్ మాంగర్స్ చేతిలో బలవకుండా ఉంటారు. భాష కోసం గొడవలు చేస్తారు, ఫ్లాగ్స్ కోసం, రిలీజియన్ కోసం, టెంపుల్స్ కోసం, చర్చిల కోసం, మసీదుల కోసం గొడవ చేస్తారు. బట్ మన దేశంలో యావరేజ్గా ప్రతి 16 నిమిషాలకు ఒక రేప్ జరుగుతుంది. దాని గురించి ఎవ్వరూ వాయిస్ రైజ్ చేయరు. ఇప్పటికీ మన దేశంలో ఎవరిని గౌరవించాలి అనేది క్యాస్ట్ డిసైడ్ చేస్తుంది. దాన్ని ఎవరు పట్టించుకోరు. జనాలకి వాటి మీద ఇంట్రెస్ట్ లేక కాదు, తరతరాలుగా జరుగుతున్న బ్రెయిన్ వాష్ అది. మనం ఐడెంటిటీకి రియాక్ట్ అవుతాం కానీ ఇంజస్టిస్కి కాదు. కులాలకి మతాలకి ఉన్న విలువ ప్రాణాలకి లేదు. ఎందుకంటే అలాంటి సిస్టమ్స్ని మన రాజకీయ నాయకులు క్రియేట్ చేశారు. మనల్ని ఒక బాక్స్లో బంధించేశారు. రియల్ ఇష్యూస్ని ఎవరు కేర్ చేయరు. ఎందుకు? అవి జనాల్ని వేరు చేయవు, ఒకటి చేస్తాయి. జనాల్లో యూనిటీ పెరిగితే కంట్రోల్ పోతుంది, కంట్రోల్ పోతే పొలిటీషియన్స్ ఉనికిపోతుంది. అందుకే రియల్ ఇష్యూస్ నుంచి మనల్ని డైవర్ట్ చేసి కులం మతం అని వేరు చేస్తారు, మతాల మధ్య చిచ్చు పెడతారు, జనాల యూనిటీని దెబ్బ కొడతారు. అప్పుడే వాళ్ళు పవర్లో ఉంటారు. పొలిటీషియన్స్ పిల్లలు మాత్రం ఫారిన్ కంట్రీస్లో హ్యాపీగా ఉంటారు, కానీ ఇక్కడ యూత్లో మాత్రం హేట్ని నింపి వాళ్ళ జీవితాలని నాశనం చేస్తున్నారు. ప్రజెంట్ మన దేశంలో మత విద్వేషాలు బాగా పెరిగిపోయాయి. వేరే మతం వాడైతే చాలు హేట్ చేస్తున్నారు కొంతమంది. అలాంటి హేట్రెడ్ని జనాల్లో నింపుతున్నారు. భగత్ సింగ్ గారు రాసిన వై ఐఎమ్ ఎన్ ఎథిస్ట్ అనే బుక్లో ఒక విషయాన్ని చెప్పారు. పార్టీషన్ టైంలో హిందూ ముస్లిం గొడవలు జరిగేవి కదా, ఆ టైంలో వేరే మతం వాడు ఎదురు పడితే చంపేసేవాళ్ళంట. అందరూ కాదు, కొంతమంది. అంటే వాడు ఏం చేశాడు, ఎవడు, వాడి వల్ల ప్రమాదం ఉందా, ఇవేమీ ఆలోచించకుండా వేరే మతం వాడైతే చాలు చంపేసేవారంట. ప్రజెంట్ మన దేశంలో అలాంటి సిచ్యువేషన్ ఉంది. అంటే మరి చంపుకునేలా కాదు, వేరే మతం వాడైతే చాలు వితౌట్ ఎనీ రీజన్ హేట్ చేస్తున్నారు కొంతమంది. కొన్నిసార్లు వాళ్ళ హేటెడ్ అనేది లిమిటెడ్ దాటిపోతుంది. బై ది వే, భగత్ సింగ్ గారు రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్కి పూర్తి వ్యతిరేకం. ఇండియన్స్ అందరూ యూనిటీగా ఉండాలి అని కోరుకునేవారు. మీకు హార్ష్ రియాలిటీ చెప్పాలి, ప్రజెంట్ భగత్ సింగ్ గారిని నిజమైన దేశభక్తులు అనే వాళ్ళలో సగం మంది ఇన్ కేస్ ఆయన ఈ రోజు బ్రతికుంటే ఆయన మీద యాంటీ హిందూ, యాంటీ నేషనల్ అని ముద్ర వేసేవారు. గుండెల మీద చేసుకొని చెప్పండి, అవునా కదా? సోనం వాంగ్చుక్నే యాంటీ నేషనల్ టెర్రరిస్ట్ అని ముద్ర వేశారు కొంతమంది. అంతకంటే సిగ్గు చేయటం ఇంకోటి లేదు. మాకు బీజేపీ కావాలి, మాకు కాంగ్రెస్ కావాలి, మాకు టీడీపీ కావాలి, మాకు వైసీపీ కావాలి అని కొట్టుకు చేస్తున్నారు జనాలు. నిజానికి మనకి కావాల్సింది ఏంటి? మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మంచి రోడ్లు, ఎఫోర్డబుల్ హెల్త్ కేర్, ఉద్యోగ అవకాశాలు, కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్, మంచి ఎడ్యుకేషన్, క్లీన్ ఎన్విరాన్మెంట్, మతాలు పార్టీలు కాకుండా యూనిటీ. ఇవి కదా మనకు కావాల్సింది. కానీ మనం వాటిని అడగకుండా బీజేపీని ఎవడైనా క్వశ్చన్ చేస్తే వాడిని యాంటీ హిందూ, యాంటీ నేషనల్ అంటాం, కాంగ్రెస్ని ఎవడైనా క్వశ్చన్ చేస్తే అంధభక్త అంటాం, పేటీఎంలు, జెండా కూలీలు, ఇవన్నీ ఏంటి? ఎడిపోతున్నాం మనం. చాలామంది నన్ను యాంటీ హిందూ అంటారు. ఓన్లీ రీజన్ నేను గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తా అని. యాంటీ బీజేపీ అంటే ఎవరు పట్టించుకోరు కాబట్టి యాంటీ హిందూ అంటారు. ఫన్నీ థింగ్ ఏంటంటే, నేను ఏ ఇష్యూ మీద వీడియో చేసిన, లైక్ E20 కానీ, GST కానీ, న్యూ బిల్స్ కానీ, ఇలా గవర్నమెంట్కి రిలేటెడ్గా ఏ వీడియో చేసినా బోత్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ చెప్తా. కావాలంటే మీరు ఏ వీడియోలో చూడండి, పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి, అండ్ లాస్ట్లో క్వశ్చన్స్ అడుగుతా. బట్ స్టిల్ కొంతమందికి ఓన్లీ భజన చేస్తేనే ఇండియన్ అంట, న్యూట్రల్గా చెప్తే యాంటీ హిందూ అంటారు. యాంటీ హిందూ అని ప్రూవ్ చేయడానికి వాళ్ళు చెప్పే లాజిక్స్ ఏంటి తెలుసా? నువ్వు ఆ టెంపుల్ మీద వీడియో చేయలేదు, దాని మీద చేయలేదు, దీని మీద చేయలేదు, సో నువ్వు యాంటీ హిందూ అంటారు. చేసిన వాటి గురించి మాత్రం మాట్లాడరు. నేను పాకిస్తాన్లో హిందూస్ గురించి చేశా, బంగ్లాదేశ్లో హిందూస్ గురించి చేశా, వెస్ట్ బెంగాల్లో హిందూస్ గురించి చేశా, ఇంకా చాలా వాటి మీద చేశా. కామెడీ ఏంటంటే చాలామంది అవి చూడకుండానే నువ్వు ఆ ఇష్యూస్ మీద వీడియోస్ చేయలేదు, నువ్వు యాంటీ హిందూ అంటారు. మన ఇండియాలో రోజు చాలా ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉంటాయి, రిలీజియన్ పరంగా కూడా. అన్నిటి మీద వీడియోస్ చేయడం అనేది ఒక హ్యూమన్కి ఇంపాసిబుల్. సో వీళ్ళ లాజిక్స్ ఎలా ఉంటాయి?
ఉంటాయి అంటే, ఇప్పుడు తిరుపతి మీద వీడియో చేశాను అనుకోండి, వేరే టెంపుల్ ఇన్సిడెంట్ మీద వీడియో చేయలేదు అనుకోండి, దాని మీద చేయలేదు కాబట్టి నువ్వు యాంటీ హిందూ అంటే అర్థమైంది కదా. చేసిన వాటిని పట్టించుకోరు, చేయని వాటిని చూపించి యాంటీ హిందూ అని ముద్ర వేస్తారు. ఈ లాజిక్ ప్రకారం ఇండియాలో ఉన్న ప్రతి యూట్యూబర్ని యాంటీ హిందూ అని ప్రూవ్ చేయొచ్చు, ఈవెన్ కట్టర్ హిందూ యూట్యూబర్స్ని కూడా. ఎందుకంటే అందరూ ప్రతి ఇష్యూ మీద రెస్పాండ్ అవ్వలేరు. అదేమన్నా అంటే ధర్మస్థలం మీద వీడియోస్ చేసావు నువ్వు యాంటీ హిందూ అంటారు. ధర్మస్థలం మీద నేషనల్ మీడియా నుంచి లోకల్ మీడియా దాకా, పెద్ద యూట్యూబ్ ఛానల్స్ నుంచి చిన్న యూట్యూబ్ ఛానల్స్ దాకా అందరూ వీడియోస్ చేశారు. కానీ వీళ్ళు సెలెక్టెడ్ పీపుల్ని టార్గెట్ చేస్తారు. చాలామంది ఏవేవో స్టోరీస్ కూడా చెప్పారు. నేను జస్ట్ న్యూస్లో వచ్చిన అప్డేట్సే చెప్పా. నా వీడియోస్ చూసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది, బట్ స్టిల్ వాళ్ళ ఇష్టం. నేను వీడియోస్ రిమూవ్ చేసింది కూడా కంటిన్యూస్గా కోర్టు నోటీసులు రావటం వల్లనే ప్రూఫ్స్ కూడా చూపించా పాత వీడియోస్లో, బట్ స్టిల్ వాళ్ళ ఇష్టం. వాళ్ళకి ఇష్టం వచ్చిన ప్రాపగండాని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. పవర్ అండ్ మనీ ఉంటే ఎంత పెద్ద న్యూస్నైనా సప్రెస్ చేయొచ్చు అనడానికి ధర్మస్థల ఇన్సిడెంట్ ఒక ఎగ్జాంపుల్. అక్కడ అన్సాల్వ్డ్ కేసెస్ చాలా ఉన్నాయి. శానిటేషన్ వర్కర్ రాంగ్ అయినంత మాత్రాన ఆ ఏరియాలో ఏం జరగలేదు అని కాదు. ఎనివే, దాని గురించి మాట్లాడితే మళ్ళీ కోర్టు నోటీసులు వస్తాయి, కొంచెం పక్కన పెడదాం. పొలిటీషియన్స్ డిక్టేటర్స్గా మారటం భయానకమైన విషయం కాదు, జనాలు దాన్ని నార్మల్గా చూడటం స్కారీ థింగ్ అని హన్నా అరెండ్ అన్నారు. విచ్ ఇస్ ట్రూ. మీకు నొప్పి కలిగితే మీరు బ్రతికున్నారు అని అర్థం, కానీ ఎదుటి వాడి నొప్పిని కూడా మీరు ఫీల్ అవుతున్నారంటే మీరు మనిషి అని అర్థం. ట్రూ ఇండియన్ అంటే గవర్నమెంట్కి భజన చేయటం కాదు, ఇంటర్నల్గా ఉన్న రియల్ ఇష్యూస్ని క్వశ్చన్ చేయటం. నేను అదే ఇప్పటి నుంచి గట్టిగా చేయబోతున్నాను. అఫ్కోర్స్ దాంతోపాటు మన ఓల్డ్ స్టైల్లో మంచి మంచి వీడియోస్ కూడా వస్తాయి. ఏదైనా ఇష్యూ గురించి వాయిస్ రైజ్ చేయాలంటే నాకు కామెంట్ చేయండి, తప్పకుండా మీ వాయిస్ నేను అవుతాను. దానికి మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. మీ సపోర్ట్ ఉంటేనే అది సాధ్యమవుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇప్పటి నుంచి క్రాంతి వ్లాగర్ 2.0 చూస్తారు అని ప్రామిస్ చేస్తున్నాను. మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా ఇంతకు ముందు ఉన్నట్లు ఇప్పటి నుంచి కూడా ఉంటుంది అని కోరుకుంటున్నాను. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.